ఐపీఎల్ ఎలాగో రీస్టార్ట్ అవ్వబోతుంది. మరి ఐపీఎల్ గురించిన అప్డేట్స్తోనే ప్రతిరోజు అభిమానులంతా గడిపేస్తుంటే మధ్యలో ఈ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ కూడా సడన్గా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో మరి టెస్ట్ క్రికెట్కి కెప్టెన్సీ ఎవరు వహిస్తారు, ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించాలనే దానిపై బీసీసీఐ అయితే కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా అందరికీ తెలిసిన పేరు శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ కాకుండా జస్ప్రీత్ బుమ్రాని కెప్టెన్గా చేయాలి అని చాలామంది మాజీ క్రికెటర్లు, లెజెండరీ క్రికెటర్లు కోరుతున్నారు. ఇందులో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే తను ఒక మంచి ఫ్రంట్ లైన్ బౌలర్, తనకి సీనియారిటీ ఉంది, విదేశాల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఇప్పటికే 4 మ్యాచ్లకి టెస్టుల్లో 4 మ్యాచ్లకి కెప్టెన్సీ చేశాడు కాబట్టి అతనికి ఇవ్వచ్చు. లేదా మరికొందరు ఇంకొక అడుగు ముందుకేసి కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ ప్లేయర్, అంటే నిలకడగా ఆడగలడు. వరుసగా మ్యాచ్ల్లో కూడా అంటే ఆ నిలకడను చూపించే ప్లేయరు, ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది, లాంగ్ రన్లో అది యూస్ఫుల్గా ఉంటుంది అనేది కూడా కొంతమంది మాజీల వాదన. మరి శుభ్మన్ గిల్ స్వదేశంలో ఓకే, కన్సిస్టెన్సీ బాగుంది, బాగా ఆడతాడు, కానీ విదేశాల్లోనే ఇంకా అతని ఆట తీరు మెరుగుపడాలి. ఇప్పుడప్పుడే అంత తొందర ఏమీ లేదు ఇతని విషయంలో, గిల్ విషయంలో అని అంటున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉంటే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయిన క్రికెటర్, తను కూడా ఒక లెజెండరీ క్రికెటర్, లెజెండరీ స్పిన్ బౌలర్. తను కూడా ఒక ఇంట్రెస్టింగ్ పేరుని తెర మీదకి తీసుకొచ్చాడు, రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజాకు ఎందుకు ఇవ్వకూడదు అని కూడా అతను బీసీసీఐ మీదకి ఒక రాయి విసిరాడు. ఎందుకంటే రవీంద్ర జడేజా చాలా రోజులుగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఆల్రౌండర్లో. టెస్ట్ క్రికెట్ ఆల్రౌండర్ జాబితాలో నెంబర్ 1 పొజిషన్లో రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజాకు చాలా అనుభవం ఉంది. మరి జడేజాకి ఎందుకు ఇవ్వకూడదు? ఒక 4 ఏళ్ళు అతను ఆడగలడు, ఇంకా అట్లీస్ట్ 3 ఏళ్ళైనా ఆడగలడు. మరి ఈ 3-4 ఏళ్ళు అతను టీంని లీడ్ చేయగలడు. ఈలోపు టీంలో ఉన్న జూనియర్ ప్లేయర్లకు కూడా అనుభవం వస్తుంది, అప్పుడు ఇంకా టాస్క్ ఈజీ అయిపోతుంది కదా అని అశ్విన్ కూడా మాట వేశాడు. మరి బీసీసీఐ ఏం చేస్తుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.